కొన్ని యూజ్ అయ్యే టిప్స్ చెప్తాను మీకు మీ బిజినెస్కి. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మనం అన్నీ పే చేయాలి. శాలరీస్, రెంట్స్, ఎవ్రీథింగ్ మనం పే చేయాలి దానికి. కాకపోతే నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, మా అమ్మ సపోర్ట్ చేసింది, మా డాడీ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను నేను. సో వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పేసి ఫస్ట్ మంత్ రెంట్ కానీ సెకండ్ మంత్ రెంట్ కానీ వాళ్ళని అడగొచ్చు నేను. బట్ నేను ఆ పని చేయలేదు. స్టిల్ లాస్ట్ డే వరకు నేను ఫైట్ చేసేవాడిని, పోరాటం చేసేవాడిని. సింపుల్గా చెప్పాలంటే ఇట్లా నేను చేజ్ చేయాలి, నేను అనుకున్న టార్గెట్ని నేను చేజ్ చేయాలి, బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలి, ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అని చెప్పి నేను పెట్టుకున్నాను. కానీ నేను అడగొచ్చు, డాడీ 10 daysలో రెంట్ కట్టాలి, డాడీ 10 daysలో నేను పే చేయాలి, వీళ్ళకి శాలరీస్ ఇవ్వండి అని చెప్పి. బట్ నేను అలా అనుకోలేదు. అసలు ఫస్ట్ ఆ థాట్ మైండ్లోకి వెళ్ళి తీసేసిన. నేను తీసేసి లేదు దీన్ని ఎట్లయినా ఓవర్కమ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసిన. ఇట్స్ హ్యాపెనింగ్, అవుతుంది. బిలీవ్ మీ, బిల్డ్ యువర్ విజన్. మీ విజన్ నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాను.